హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. లాస్ట్ పార్ట్లో మనం టైఫాయిడ్ జ్వరం గురించి మాట్లాడుకున్నాం. ఎలా వస్తుంది, ఏంటి, ఏం తినాలి, ఏం తినకూడదని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు డెంగ్యూ జ్వరం గురించి మాట్లాడుకుందాం. డెంగ్యూ ఫీవర్ అనేది ఒక దోమ కాటు వల్ల వస్తుంది. అంటే ఒక దోమ కుట్టడం వల్ల వస్తుంది. మామూలుగా మనం విలేజెస్లో తొట్టిలో కానీ ఒక డ్రమ్ములో కానీ వాటర్ స్టాక్ చేసి పెట్టుకుంటారు కదా, నిల్వ చేసిన వాటర్. దాంట్లో దోమలు బాగా ఎక్కువగా ఎగ్స్ పెట్టడం, దోమలను ఇంక్రీజ్ చేయడం ఉంటుంది కదా. అలాంటి దోమల వల్ల అలాంటి దోమలు వచ్చి కుట్టడం వల్ల వచ్చేది దోమకాటు వల్ల వచ్చేది డెంగ్యూ జ్వరం అండి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండేది. ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఒక వైరల్ ఫీవర్ అండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ఫీవర్ అండి. డెంగ్యూ అనేది ప్లేట్లెట్ అంటే ఏంటి? రక్త కణాలు. మన రక్త కణాలు సడన్గా తగ్గిపోతాయండి. అంటే ఉన్నట్టుండి మన రక్త కణాలు తగ్గిపోతాయండి. ఈ దోమ కుట్టినకి ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఉంటుందండి. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే పొదిగే కాలం. మీన్స్ దోమ కుట్టిన 1 నుంచి 5 days లోపు మీకు ఏ లక్షణాలు తెలియదు. సో ఏ లక్షణాలు తెలియదు అంటే జ్వరం ఒక్కటే ఉంటుంది, ఇంకేం తెలియదు. ప్లేట్లెట్ డౌన్ అవ్వడం కానీ ఇంకా ఇతర మీకు లక్షణాలు కూడా కనిపించవు. కానీ అది చాలా డేంజరస్ అండి. ఆ 5 days తర్వాత ఇది మైల్డ్, మోడరేట్, సివియర్ అనే 3 స్టేజెస్లో ఉంటుందండి. మైల్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే మైల్డ్ అంటే తక్కువగా ఉండడం అనేది ఫీవర్. అంటే ఎప్పుడైనా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఫీవర్ ఎప్పుడైనా హైలోనే ఉంటుంది. 102, 103 అలా ఉంటుంది. ఒక్కొక్కసారి చలి కూడా వచ్చింది. చలితో కూడిన జ్వరం అంటే అది మలేరియా జ్వరం, అది వేరు. దీనికి ఎప్పుడైనా ఒకసారి చలి వచ్చింది ఫీవర్లో, అందుకని చలితో కూడిన జ్వరం అని చెప్తున్నాను. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్లీగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. టెస్ట్ చేయించుకుంటేనే మీకు అది డెంగ్యూ ఫీవర్ అని తెలిసింది. మీరు ఏ జ్వరం వచ్చినా టెస్ట్ చేయించకపోతే మీకు తెలియదండి. దయచేసి బ్లడ్ టెస్ట్లకు ఎక్కువ డబ్బులు అవుతున్నాయి. బ్లడ్ టెస్టులు మామూలుగా మన ట్రీట్మెంట్ కంటే కూడా బ్లడ్ టెస్ట్లే ఎక్కువ రేట్ అండి. అది వాస్తవమే, నేను కాదంటలేదు. కానీ మన హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు. బ్లడ్ టెస్ట్ ఎక్కువ రేట్ అయినా మీరు చేయించుకోవాలి. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే అది వైరల్ ఫీవరా, అది టైఫాయిడ్ ఫీవరా, మలేరియా ఫీవరా, ఏ ఫీవర్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? బ్లడ్ టెస్ట్ ద్వారాగే తెలుస్తుంది. సో మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు డెంగ్యూ ఫీవర్ తెలుస్తుంది. డెంగ్యూ ఫీవరు వస్తే ఇలా ఉంటుందండి. దీనికి ఒకటి మైల్డ్, మోడరేట్, రికవరీ ఫీవర్. అది రికవర్ అవుతుంది. ఒక 2 స్టేజ్ తర్వాత అది రికవరీ కూడా అవుద్ది. మీరు చూసుకోండి. దీన్ని బట్టి మీరు చూసుకొని జాయిన్ అవ్వండి. ఫీవర్ స్పెషలిస్ట్ని కంపల్సరీ మీరు కన్సల్ట్ అవ్వాల్సి వచ్చిందని ప్రతి వీడియోలో ఈ మాట చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఫీవర్ స్పెషలిస్ట్ ఎందుకు వెళ్ళమంటున్నానని మీరు ఆలోచించండి. ఎందుకంటే ఏ సబ్జెక్టు గురించి, ఏ పార్ట్ గురించి ఆ డాక్టర్కే బాగా తెలిసింది. వేరే వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది.